ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను పట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. సంతోషం. నేటి దినాన మొదటి మంగళవారపు ఆరాధన. గడిచిన 11 మాసాలలో మన కొరకు ప్రార్థించినటువంటి దైవ సేవకులు సేవకురాండ్రతో కలిసి పాల్గొనుచున్నారు. అంత మాత్రమే కాదు, ఈ దినాన వారికి మంచి ఆతిథ్యంతో చక్కని చిరు సత్కార్యం చేయాలని ఆశిస్తున్నాం. ప్రార్థించండి సంగమా, ఆత్మీయులారా, ప్రార్థించండి. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం లేవియాకాండం 19వ అధ్యాయం. ప్రియులారా, 11 నుండి 14 వరకున్న వచనాలు. 11వ వాక్యం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని, దినచర్యలో తోడయుండమని యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో 12 విషయాలు ప్రభు చెప్పడం జరిగింది. ఈ 12 విషయాలలో ప్రియులారా, 11 విషయములు ఒక మనుషునికి జరగకూడని విషయాలు ప్రభు చెప్పారు. అలాగుననే 12వ విషయాన్ని ఒక మనుషునికి దేవునికి మధ్య ఉండవలసిన విషయాన్ని చెప్పారు. అంటే మనుషుడు భూమి మీదనున్నాడు, తనతో కూడా తోటి మనుషులు ఉంటారు కనుక ఆ మనుష్యుల మధ్యలో తాను ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనే సంగతిని తెలియచేయచ్చు 11 విషయాలు ప్రభువారు మోషే ద్వారా ఇజ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, వాటిల్లో ఒకటి, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పిన ప్రభు, మీరు దొంగిలింపకూడదు, అంటే దొంగతనాన్ని చేయొద్దు అంటున్నారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఈ మాట నాకు, మీకు, అందరికీ ఇది వర్తిస్తున్నాయి. దేవుని ఎరిగిన వారు కొందరు ప్రభు నామంలో పరిశుద్ధపరచబడిన వారే, ప్రభు యొక్క స్వాస్థ్యమునకు మలచబడిన వారు దేవునికి భిన్నమైన వాటిని చేయక దూరంగా ఉంటారు. అయితే ప్రభువును ఎరుగని కొందరు దీనికి పూర్తి బానిసలునై ఉన్నారు కదా. దొంగిలించకూడదు అన్నారు. 2, బొంకకూడదు అన్నారు. అబ్బో, ఇందులో మన
ఏమనుకోవద్దు, సోదరులు ముందంజలో ఉంటారేమో అనేది నా అభిప్రాయం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అంటున్నారు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణాన్ని చేయొద్దు అన్నారు. ప్రియులారా, దేవుని నామాన్ని అపవిత్రము చేయకూడదు అన్నారు. అబద్ధ ప్రమాణము చేయొద్దు, అపవిత్రము చేయొద్దు అన్నారు. నీ పొరుగువాని హింసింపవద్దు అన్నారు. దోచుకొనవద్దు అన్నారు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉండవద్దు అని చెప్పారు. వింటున్నారా? ఒక వ్యక్తి కూలి పని చేస్తేనట ఆ పని చేసిన వ్యక్తి యొక్క ధనం అనగా తన కూలి మరుసటి రోజు వరకు మన యొద్ద నుండకూడదు అంటున్నారు భక్తుడు. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి? ఆ కూలట తిరిగి ఇచ్చివేయాలి. దేవునికి స్తోత్రం. ఆ కూలి ఇచ్చేయాలి. మన దగ్గర ఉంచకూడదు, మన దగ్గర ఉంచకూడదు. ఆత్మీయులారా, ఈ మాటలు వినిచిన దేవుని ప్రియమైన పిల్లల దైవ జనాంగమా, ఆ కూలి మొర్రపెడుతుంది అని యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్పుచున్నారు. అనగా ఒకవేళ అతడు కూలి చేశాడు గనక ఆ కష్టం ద్వారా ఆ దినం, ఆ రాత్రి లేక ఆ మరుసటి దినం ఆ ఇంటి వారు దాని మీదనే ఆహార పోషణ అనేది ఆధారపడి ఉండొచ్చు. కనుక ఎవరైనాను ఒక వ్యక్తి కూలి చేసినప్పుడు, పనికి కుదిరినప్పుడు ఆ పనివాని జీతం మరొక వ్యక్తి తన యొద్ద నిల్వ చేయకూడదు, తిరిగి ఇచ్చివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇంకను అంటున్నారు, చెవిటివాని నీవు తిట్టకూడదు. చెవిటివాని పక్షాన ప్రభు ఉన్నారు అక్కడ. చెవిటివానిని తిట్టకూడదు. గురుడివాని ఎదుట అడ్డము పెట్టకూడదు. పిల్లలు, ఈ 11 విషయాలు ప్రభు అయినటువంటి దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. జీవము కలిగిన దేవుని ప్రియమైన పిల్లలుగా మనము ఎరిగి గ్రహించవలసిన సత్యం, సారాంశం ఏంటంటే, దేవునికి మనం భయపడాలట. ఎప్పుడైతే ఒక మనుష్యుడు దేవునికి భయపడుతున్నాడో ఆ వ్యక్తితో దేవుని కృప ఉంటుంది. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్నారు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందైన భయము పవిత్రతను కలుగచేస్తుంది. పవిత్రత పరిశుద్ధమైన జీవితానికి పునాది వేస్తుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ మహాగణుడైన దేవుడు ఉండబోచున్నారు. ఆమేన్. మహాగణుడైన దేవుడు ఉండబోచున్నారు. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, 11 విషయాలు ఒక మనుషునికి మధ్యలో ఉండే విషయాలను గురించి మాట్లాడి, ఇక 12వ విషయానికి వచ్చేసరికి, ఇదిగో దేవునికి నువ్వు భయపడాలి అన్నారు. ఆమేన్. అవును, ఈ మాటలు ఆడుచున్న నేను దేవునికి భయపడిన వ్యక్తినై ఉండాలి. వినుచున్న మీరు దేవునికి భయపడే వారమై ఉండాలి. కలువరి సిలువలో ఉన్న దొంగ రెండవ వ్యక్తి మొదటి వానితో మాట్లాడుచున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు ఆయనకు భయపడవా అని అంటున్నారు. అంటే ఎవరైతే ఒక మనుష్యుడు దేవునికి భయపడుతున్నాడో ఆ వ్యక్తితో కూడా దేవుని భయం, దైవ ప్రసన్నత ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఈ సిలువలో ఉన్నటువంటి దొంగ మరి ప్రభువును ఎరిగినవాడు, ప్రభువును విశ్వసించినవాడు. కనుక అంటున్నాడు రెండో వ్యక్తి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, నీవు ప్రభువునకు భయపడవా అన్నాడు. అతడు భయపడినవాడు పరదైసుకు వెళ్ళాడు. భయము లేనివాడు
పాతాళానికి దిగగొట్టబడ్డాడు. దేవుని ప్రియమైన పిల్లలుగా ఇదెప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము విషయంలో ప్రభువారు అంటున్నారు, నీవు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని ఎరిగి ఉన్నాను. దేవునికి భయపడిన అబ్రహాము జీవితంలో అద్భుతాన్ని చూచాడు. దేవునికి భయపడిన సిలువలో ఉన్న రెండవ దొంగ పరదేశుకు వెళ్ళాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవునికి భయపడుచున్నామా? దేవుని యందైన భయమును కలిగి ఉన్నామా? ఒకవేళ అలాగున మనం కలిగి ఉన్నట్లయితే అబ్రహాము పొందిన అద్భుతం, చూచిన అద్భుతం, సిలువలో ఉన్న దొంగ పొందిన కనికరం నిశ్చయంగా మనం సొంతం చేసుకుని పోతున్నాం. కనుక ప్రియులారా, ఈ మాటలు మనందరి హృదయాల్లో ప్రభు దర్శించి దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొంది కార్యము సఫలం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.